ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామంలో ప్రార్థనా టీవీ వీక్షకులందరికీ కూడా మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మరి అందరికీ కూడా మరి ఈ సమయంలో హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాముఖ్యమైన సమయంలో వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపు కోరుకుంటూ ఒక కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని గణపరుద్దాము. దేవా స్తోత్ర గానములపై దివ్య స్థలములో, దేవా మారు గానముల్ భూదేశ స్థలములో, దేవాలోక పావనులను దీన నరులను బోవాజూడా భువి దివి క్రిస్మస్. దేవా స్తోత్ర గానములపై దివ్య స్థలములో, దేవా మారు గానముల్ భూదేశ స్థలములో, దేవాలోక పావనులను దీన నరులను బోవాజూడా భువి దివి క్రిస్మస్. బోవాజూడా భువి దివి క్రిస్మస్. హవ్వకిచ్చినట్టి వాకు అదిగ తొట్టిలో, పవ్వలించి ఉన్న దేవ బాలయేసులో, ఇవ్విధముగా సఫలమాయే ఈ దినంబున నవ్వు మోము నరుని కబ్బెను. హవ్వకిచ్చినట్టి వాకు అదిగ తొట్టిలో, పవ్వలించి ఉన్న దేవ బాలయేసులో, ఇవ్విధముగా సఫలమాయే ఈ దినంబున నవ్వు మోము నరుని కబ్బెను. నవ్వు మోము నరుని కబ్బెను. షేముదేవ వందనంబు చెప్పబడియెను, భూమి స్థుతులనందుకొనెడు పూజనీయుడు. భూమి పైన నరుడుగాను బుట్టవచ్చెను, భూమి క్రిస్మస్ భోగమొందెను. షేముదేవ వందనంబు చెప్పబడియెను, భూమి స్థుతులనందుకొనెడు పూజనీయుడు. భూమి పైన నరుడిగాను బుట్టవచ్చెను, భూమి క్రిస్మస్ భోగమొందెను. భూమి క్రిస్మస్ భోగమొందెను. అందరి వంశంబులు నీ యందు దీవెన పొందునంచున బ్రహ్మునకు అందెను వాకు. అందే క్రీస్తు యూదులకును అన్యజనులకున్ విందు క్రిస్మస్ విశ్వమంతటన్. అందరి వంశంబులు నీ యందు దీవెన పొందునంచున బ్రహ్మునకు అందెను వాకు. అందే క్రీస్తు యూదులకును అన్యజనులకున్ విందు క్రిస్మస్ విశ్వమంతటన్. విందు క్రిస్మస్ విశ్వమంతటన్. షిలోహు వచ్చు వరకు యూదాలో నిలచుచు, నేలు రాజు దండముండు నెప్పుడు తొలగదు. నేల మీద నిత్య శాంతి పాలన చేయా, పాలకుండవు బాలుడు జన్మించెన్. షిలోహు వచ్చు వరకు యూదాలో నిలచుచు, నేలు రాజు దండముండు నెప్పుడు తొలగదు. నేల మీద నిత్య శాంతి పాలన చేయా, పాలకుండగు బాలుడు జన్మించెన్. పాలకుండగు బాలుడు జన్మించెన్. అక్షయమగు చుక్క ఒకటి యాకోబులో, లక్షణముగ బుట్ట వలయును దాత్రిపై. రక్షణాదులే సదా నిరీక్షించెడు, నక్షత్రంబగు రక్షకుడు దయించెన్. అక్షయమగు చుక్క ఒకటి యాకోబులో, లక్షణముగ బుట్ట వలయును దాత్రిపై. రక్షణాదులే సదా నిరీక్షించెడు, నక్షత్రంబగు రక్షకుడు దయించే. నక్షత్రంబగు రక్షకుడు దయించే. దేవా స్తోత్ర గానములపై దివ్య స్థలములో, దేవా మారు గానముల్ భూదేశ స్థలములో,
దేవలోక పావనులను దీన నరులను బోవాజుడా భువి దివి క్రిస్మస్ దేవ స్తోత్ర గానములపై దివ్య స్థలములో దేవమారు గానముల్ భూదేశ స్థలములో దేవలోక పావనులను దీన నరులను బోవాజుడా భువి దివి క్రిస్మస్ బోవాజుడా భువి దివి క్రిస్మస్ బోవాజుడా భువి దివి క్రిస్మస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్దాము. స్తోత్రము 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 సర్వాధికారి సర్వజ్ఞుడు అయ్యున్న దేవ, సంపూర్ణ సత్యస్వరూపుడు అయ్యున్న దేవ, జ్ఞానులకు జ్ఞానివై ఉన్న దేవ, రాజులకు రాజు అయ్యున్న దేవ, ప్రభువులకు ప్రభు అయ్యున్న దేవ, 2000 సంవత్సరాల నాడు ప్రభు మా నిమిత్తం నశించిపోవచ్చున్న దాన్ని వెతికి రక్షించుట కొరకు మనుష్య కుమారుడుగా అయ్యా ఈ లోకానికి అవతరించిన దేవ, ఏతేంచిన దేవ, నీ యొక్క గొప్ప రక్షణ బట్టి ప్రభు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్న ఈ సమయంలో ప్రభు తండ్రి చేసే క్రిస్మస్ సందేశాన్ని ప్రభు ధ్యానిస్తుండగా ప్రభు పరిశుద్ధ ఆత్మదేవ నాకు తోడయండి ప్రభు. అయ్యా అదిగో ప్రభు క్రిస్మస్ సందేశాన్ని ప్రభు అందించుటకు అయ్యా నీ కృప అనుగ్రహించండి ప్రభు. వాక్యం వింటుండగా ప్రభు అయ్యా ప్రతి ఒక్కరి యొక్క నాయన తండ్రి చేసయ్యా హృదయాలను ప్రభు తెరవండి ప్రభు. హృదయపు లోతుల్లోకి నాయన వాక్యాన్ని నాటి ప్రభు అయ్యా హృదయాన్ని ప్రభు శుద్ధీకరించి ప్రభు యొక్క హృదయాలను ప్రభు తండ్రి చేసా ఇదిగో ప్రభు నీకు రాకడికై సిద్ధపరచమని తండ్రిని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఈ సమయంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాము. వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చు నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మరి ప్రతి సంవత్సరము కూడా క్రిస్మస్ నెలలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక సందేశాలు మనం ఎన్నో వింటాము, ఎన్నో ధ్యానిస్తాము. మరి యేసుక్రీస్తు పుట్టుక యొక్క వాక్యాలను మనము చదువుతూ ఉంటాము. మరి ఈ సమయంలో మరి దేవాతి దేవుడు మరి జ్ఞానుల గురించి అక్కడ జ్ఞానుల వలన కలిగిన సందేశాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రాముఖ్యముగా మనము గమనించినట్లయితే 9వ వచనంలో వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. హల్లెలూయా. మొట్టమొదటిగా గమనించినట్లయితే నక్షత్రము నడుస్తూ ఉంది అట. మరి శాస్త్రవేత్తలు కూడా చెప్తా ఉంటారు నక్షత్రాలు మరి ఒక్క చోట స్థిరముగా ఉండగానే నక్షత్రాలు కదులుతూ ఉంటాయి. నక్షత్రాలు ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణం చేస్తాయని శాస్త్రవేత్తలు కూడా చెప్తూ ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు తన పరిశుద్ధ గ్రంథంలో తన పుట్టుక దినాన ఆయన జన్మించిన దినాన ఆకాశంలో ఒక నక్షత్రము వెలిసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఆ యొక్క వెలిసిన నక్షత్రము ఏం చేస్తూ ఉందంటే అది కదులుతూ ఉంది, అది ప్రయాణము చేస్తూ ఉంది. అంటే నక్షత్రాలకు చలనము ఉందని, నక్షత్రాలు చలిస్తాయని దేవుని యొక్క వాక్యములో దేవాతి దేవుడు 2000 సంవత్సరాల నాడే శాస్త్రవేత్తలు కనుగొనక ముందే తెలియజేస్తున్న విషయాన్ని ఇక్కడ మనము గమనించగలము. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము అట. మరి వీరు ఎక్కడ నక్షత్రాన్ని చూచారంటే తూర్పు దేశమున నక్షత్రాన్ని చూచారు. తూర్పు దేశమున చూచిన నక్షత్రము ఎక్కడ ఉదయించింది అంటే మరి యూదయ దేశపు బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభు పుట్టిన వెంటనే ఆకాశంలో కొత్త నక్షత్రము వెలిసింది. మరి ఆకాశంలో నక్షత్రము వెలిసినప్పుడు వారు లోక రక్షకుడు జన్మించాడన్న విషయము తూర్పు దేశంలో ఉన్న వారికి ఎలా తెలిసింది? మరి ఇశ్రాయేలు దేశంలో ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ కూడా మరి అక్కడున్న హేరోదుకు తెలియలేదు, అక్కడున్న మరి మనుషులకు తెలియలేదు.
తెలియలేదు. యూదయ ఇశ్రాయేలు ప్రాంతంలో ఉన్న జనులందరికీ తెలియని సువర్తమానము ఈ జ్ఞానులు తెలుసుకున్నారు. హల్లెలూయా. ఎలాంటి ఆకాశంలో ఒక నక్షత్రము జన్మించటము ద్వారా మరి యూదయ బెత్లెహేములో ఇశ్రాయేలు దేశంలో మరి లోకరక్షకుడైన మెస్సియా వెలిశాడన్న సత్యాన్ని యొక్క జ్ఞానులు పరిపూర్ణంగా తెలుసుకోవడం జరిగింది. హల్లెలూయా. మరి వీరు ఎలా తెలుసుకున్నారు అంటే, ఒకసారి పాత నిబంధన గ్రంథంలోకి మనం వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు దేవునికి అవిధేయత చూపించి దేవుని ధర్మశాస్త్రానికి విరోధంగా నడుచుకొని మరి దేవుణ్ణి పూజించకుండా సృష్టిని పూజిస్తూ విగ్రహాలు పూజిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నెబుకద్నెజరు చక్రవర్తి ద్వారా వీరిని బబులోను దేశానికి చెరగా కొనిపోబడినప్పుడు ఆ బబులోను దేశంలో ఎవరున్నారంటే దానియేలు, షడ్రకు, మెషక్, అబేద్నెగో అనే జ్ఞానులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. మరి వారి ద్వారా లేకపోతే ఇశ్రాయేలు ద్వారా ధర్మశాస్త్రంలో ఉన్న అనేక సంగతులను ఈ యొక్క జ్ఞానులు చర్చించినప్పుడు వారికి తెలిసిన వాటిని వారి యొక్క గ్రంథాల్లో కూడా రాసుకోవటము జరిగింది. హల్లెలూయా. అలా రాసుకున్నప్పుడు మరి లేఖనం ఏం చెప్తూ ఉంది అంటే, సంఖ్యాకాండంలో రాయబడి ఉంటుంది, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము యూదాలో నుండి వచ్చినన్న వాక్యాన్ని బట్టి వీరు ఏం గ్రహించారంటే, మరి యాకోబులో నక్షత్రము ఉదయించినప్పుడు ఖచ్చితంగా లోకరక్షకుడు జన్మిస్తాడు, లేకపోతే మెస్సియా జన్మిస్తాడన్న సత్యాన్ని వీరు తెలుసుకొని ఆకాశంలో ఆ నక్షత్రాన్ని చూచి మరి మెస్సియను కనుగొనటానికి మరి లేకపోతే యూదుల రాజుగా పుట్టిన వాడును కనుగొనటానికి వీరి యొక్క ప్రయాణం సాగింది. ఎంతో ఆసక్తితో ఎంతో సంతోషంతో మరి యూదులు రాజుగా పుట్టిన వాడే లోక రక్షకుడు, యూదుల రాజుగా పుట్టిన వాడే నిజమైన దేవుని కుమారుడన్న సత్యాన్ని వీరు గుర్తెరిగి వీరి యొక్క ప్రయాణము ఎక్కడంటే తూర్పు దేశాల నుండి ఎక్కడికంటే యెరూషలేము వైపుగా ఇశ్రాయేలు దేశం వైపుగా సాగింది. హల్లెలూయా. మరి వీరి యొక్క ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు వీరు ప్రయాణం చేయాలంటే అక్కడ ఏం జరుగుతూ ఉందంటే, వీరు ఆ నక్షత్రం ఎప్పుడు కనపడుతుంది అంటే రాత్రి సమయంలో మాత్రమే నక్షత్రం కనపడుతుంది, కానీ పగలు సమయంలో నక్షత్రాలు అనేవి కనబడవు. మరి రాత్రి సమయంలోనే వీరి యొక్క ప్రయాణము సాగింది. మరి అక్కడి నుండి తూర్పు దేశాల నుండి వీరు ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు యెరూషలేము ప్రాంతానికి వచ్చే సమయానికి 2 సంవత్సరాలు పట్టినట్లుగా ఇక్కడ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే హేరోదు 2 సంవత్సరాల లోపు పిల్లలను అక్కడ ఈ యొక్క జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత చంపాలని చూస్తూ ఉంటారు. దాన్ని బట్టి 2 సంవత్సరాలు వీరు ప్రయాణము అంటే ప్రతి పగలు కూడా ఆ యొక్క భయంకరమైన ఎండలో ఆ భయంకరమైన లేకపోతే ఆ యొక్క వాతావరణంలో వారు గుడారాలు వేసుకొని మలమల మాడుతూ మరి రాత్రంతా కూడా మరి ప్రయాణం చేస్తూ మరి రాత్రులు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో నక్షత్రాలు కనపడవు, కొన్ని సందర్భాల్లో వర్షం కారణంగా ప్రయాణము సాగకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఈ యొక్క దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని చూడాలన్న ఆశ వారిని బ్రతికిస్తూ ఉంది. హల్లెలూయా. బ్రతికిస్తూ 2 సంవత్సరాలు అయినప్పుడు కూడా వారి యొక్క ప్రయాణము సాగుతూనే ఉంది. హల్లెలూయా. ఈ యొక్క వాక్యం వింటున్న మనము మరి యేసుక్రీస్తు ప్రభుని ఎలా వెంబడిస్తున్నాము? మరి జ్ఞానులైతే వారి యొక్క ఇళ్లను వారికి ఉన్న పేరును జ్ఞానులు, వారి యొక్క దేశంలో జ్ఞానులు అంటే అందరి చేత కూడా ఘనత నొందిన వారు, అందరూ వారి ఎదుకు వచ్చి సలహాలు తీసుకోవటము జరుగుతూ ఉంటుంది. అటువంటి వారి యొక్క పేరు ప్రఖ్యాతలను విడిచిపెట్టి మెస్సయ్యను కనుగొనటానికి వీరు వస్తున్నట్లుగా మనం ఇక్కడ అర్థము చేసుకోవచ్చు. మరి యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన పుట్టుకలో ఎవరు ఆయన్ను కనుగొనటానికి వచ్చారంటే జ్ఞానులు కనుగొనటానికి వచ్చారు. జ్ఞానులు మెస్సయ్యను తెలుసుకోవడానికి వచ్చారు. మరి ఒక లోకానుసారమైన ఒక వ్యక్తిని లేకపోతే మరి ఒక సామాన్యుడైన ఒక మనిషిని నువ్వు మారు యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకో, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన లోక రక్షకుడని చెప్పినప్పుడు ఎవరికి తెలుసు దేవుడు ఉన్నాడా లేడా? ఉంటే చూపించమని సవాళ్ళు విసురుతూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో మరి ఎంతో ఉన్నతమైన జ్ఞానం కలిగిన వారు దేవుణ్ణి కనుగొనటానికి ఆ వారి యొక్క దేశాలను విడిచిపెట్టి యెరూషలేముకి వస్తూ ఉన్నారనమాట. మరి ఈ యొక్క జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువుని కనుగొనటానికి వస్తూ ఉన్నారంటే మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే ఆయనే మహా జ్ఞాని. ఆ జ్ఞాని అయిన దేవుడును
మరి దేవుడు లోకమును ఎలా చేశాడు అంటే తన యొక్క నోటి మాటను బట్టి దేవుడు లోకమును చేశాడని మనం తెలుసుకుంటాము. మరి సామెతల గ్రంథంలో కూడా మరి జ్ఞానమును బట్టి ఆయన లోకాన్ని స్థిరపరిచాడని అక్కడ మరి రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథంలో అనేక చోట్ల జ్ఞానం గురించి వ్రాయబడతా ఉంటుంది అనమాట. జ్ఞానము నివాసము చేసుకొని మరి 7 స్తంభములు చెక్కుకున్నదని వ్రాయబడి ఉంటుంది. ఒకసారి చూసినట్లయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అంటున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు, జ్ఞానాధారమును నేనే, జ్ఞానమునకు ఆధారము నేనే అని చెప్తున్నప్పుడు అక్కడున్న జ్ఞానులు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువును కనుగొనటానికి వచ్చారు. 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకున్నది అని వ్రాయబడి ఉంది. మరలా 8వ అధ్యాయం 2వ వచనంలో కూడా పూర్వకాలము ముందు తన సృష్టారంభము తన కార్యములో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగు చేశాడనే జ్ఞానం గురించి చెప్పబడతా ఉంటుంది. అటువంటి జ్ఞానము కలిగిన వాడు మన యేసుక్రీస్తు ప్రభు. మరి ఇటువంటి జ్ఞానిని చూడటానికి వారు యెరూషలేముకి వచ్చినప్పుడు అక్కడ మరి ఆ నక్షత్రమును చూచినప్పుడు ఆ నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి వచ్చే వరకు కూడా నిలిచే వరకు కూడా అక్కడికి వచ్చి ఆగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ నక్షత్రాన్ని చూచి అత్యానందపడుతులై వారేం చేస్తున్నారంటే తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి అంటున్నారు. మరి లోపలికి వచ్చి మరియను శిశువును చూచారు. మరి మరియ తల్లిని శిశువును చూచి సాగిలపడ్డారు. సాగిలపడిన వారు ఏం చేస్తున్నారు? ఆయనను పూజించని రాయబడింది. ఇక్కడ కూడా మరి సాగిలపడటానికి మరియ తల్లికి యేసుక్రీస్తు ప్రభువుకి బాలుడైన యేసుక్రీస్తు ప్రభువుకి సాగిలపడ్డారు, కానీ పూజించే విషయంలో యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే పూజిస్తున్నారు, కానీ మరియ తల్లిని పూజించడం లేదు. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే పూజార్హుడు. మరియ తల్లి అయినా మరి పరిశుద్ధురాలైన మరియ తల్లి అయినప్పటికీ కూడా ఆమె ఒక మానవురాలు మాత్రమే, కానీ ఆమె మరి ఒక దైవత్వము కలిగిన స్త్రీ మాత్రము కాదు. అందుకే ఇక్కడ స్పష్టంగా రాయబడింది, తల్లిని శిశువును చూచి సాగిలపడ్డారు. సాగిలపడిన వారు లేచి ఆయనను పూజించి ఆయనకు మాత్రమే ఏం చేస్తున్నారంటే బంగారమును, సామ్రాన్ని, బోలమును కానుకగా ఇస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి ఆ జ్ఞానులు మరి ఏమిచ్చారంటే బంగారమును కానుకగా ఇచ్చినప్పుడు వారు బంగారమును ఇస్తూ, నువ్వు రాజువయ్యా, ఈ లోకాలన్నింటినీ ఏలే మహారాజువు నీవే ప్రభువా అనేసేసి ఇక్కడ మరి వారు బంగారమును వారు కానుకగా ఇవ్వటము జరుగుతుంది. బంగారము రాజరికానికి సాదృశ్యకరంగా ఉంది. అదేవిధంగా సామ్రాన్ని బోళంగా ఇస్తున్నప్పుడు మరి దైవ కుమారుడు నీవే, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమైన దేవుని కుమారుడవు నీవే, అదేవిధంగా లోకరక్షకుడు నీవే, యూదుల రాజుగా వచ్చిన మెస్సీయవు నీవే, యూదులందరూ ఎదురు చూస్తున్న మెస్సీయు నీవేనయా అనేసి దేవుడై ఉన్నాడు. కాబట్టి దానికి సాదృశ్యకరంగా సామ్రాణిని వారు కానుకగా ఇస్తున్నారు. మూడవదిగా చూసినట్లయితే బోలమును వారు కానుకగా ఇస్తున్నారు. నిర్గమకాండము 30వ అధ్యాయము 23వ వచనంలో మనము గమనించినట్లయితే అక్కడ ఈ బోలము యొక్క ప్రస్తావన ఉంటుంది. ఆ గోపరస తైలమని రాయబడి ఉంటుంది. ఆ గోపరసము నుండి తీయబడింది యొక్క బోలము. అది దగ్గరగా 5 లీటర్ల ఎత్తున తీసుకొని మిగతా వాటితో ఒలివల నూనెతో, అదేవిధంగా లవంగ పట్టితో, అలా రకరకాల వాటితో మరి ఏం చేస్తారంటే ప్రతిష్టాభిషేక తైలాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఆ ప్రతిష్టాభిషేక తైలాన్ని తయారు చేసి మరి ఏదైతే ప్రతిష్ఠిస్తారో ఆ ప్రతిష్ఠితమైన వస్తువుల మీద చల్లటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ బోలాన్ని కానుకగా ఇస్తూ ఉన్నప్పుడు ఈ బోలము దేనికి సాదృశ్యకరముగా ఉంది అంటే మరి అభిషేకానికి సాదృశ్యకరంగా ఉంది. నువ్వు నిజముగా అభిషిక్తుడివి ప్రభువా, నువ్వు నిజంగా మెస్సయ్యవు ప్రభువా అనేసి బోలముని కానుకగా ఇవ్వటము జరుగుతూ ఉంటుందన్నమాట. అవి కానుకలుగా సమర్పించినప్పుడు మరి పరిపూర్ణంగా వారు దేవుని సేవించారు, పరిపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించారు, పరిపూర్ణంగా దేవుణ్ణి హత్తుకున్నారు. 2 సంవత్సరాల వారి యొక్క నిరీక్షణ ఒక్క క్షణంలో మరి 2 సంవత్సరాలు బాలుడిగా ఉన్న యేసు ప్రభువుని చూచినప్పుడు వారి యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అత్యానందభరితులయ్యారట. హల్లెలూయా. అత్యానందభరితులు అంటే ఆనందానికంటే కూడా అధికమైన ఆనందము కలిగి యేసుక్రీస్తు ప్రభువుని చూచినప్పుడు ఒక్కసారిగా వారి యొక్క జన్మ ధన్యమైపోయినట్లు
అయ్యా నిన్ను చూచాము ప్రభువా, మా జన్మ ధన్యమైంది ప్రభువా అనేసి హృదయపూర్వకంగా ఆరాధించారు. మరి మనము కూడా హృదయపూర్వకంగా ఆరాధించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభువు యూదయ బెత్లెహేములో పుట్టినప్పటికీ కూడా ఎక్కడ ప్రాముఖ్యంగా పుట్టాడంటే 2 సంవత్సరాల నిరీక్షణతో వచ్చిన ఈ జ్ఞానుల హృదయంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. హల్లెలూయా. అదే విధముగా మరి యొక్క వాక్యం వింటున్న మన హృదయాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు జన్మించాలి. మన హృదయాల్లో యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు మాత్రమే మనము నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకోగలుగుతాము. మరి బాహ్యంగా క్రిస్మస్ చేయటం, బాహ్యంగా యేసుక్రీస్తు ప్రభు పుట్టినరోజు సంబరాలు జరుపుకోవటం కాదు, కానీ హృదయపూర్వకంగా హృదయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నప్పుడు మాత్రమే మనం నిజమైన క్రిస్మస్ జరుపుకున్న వారము అవుతూ ఉంటాము. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో రాయబడిన ప్రతి లేఖనం కూడా నెరవేరుతూ ఉన్నప్పుడు ఈ జ్ఞానుల గురించి కూడా కొన్ని లేఖనాలు రాయబడ్డాయి. వాటిని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి కీర్తనల గ్రంథం 72వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించుదురు, షేబారాజులను శబారాజులను కానుకలు తీసుకొని వచ్చెదరు, రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు, అన్య జనులందరూ అతన్ని సేవించెదరు. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడింది? తర్షీషు రాజులట, అదేవిధంగా ద్వీపముల రాజులు కప్పము చెల్లిస్తారని రాయబడింది. అదేవిధంగా షేబారాజులను శబారాజులను కానుకలు తీసుకొని వచ్చెదరు. హల్లెలూయా. ఎవరి దగ్గరికి కానుకలు తీసుకొని వస్తారంటే మరి దేవుని కుమారుడిగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభు యొద్దకి కానుకలు తీసుకొని వస్తారని. మరి తూర్పు దేశంలో పుట్టిన వారు ఆ యొక్క జ్ఞానులు మాత్రమే కాదు, జ్ఞానులు అయి ఉండొచ్చు, జ్ఞానులతో పాటు కొంతమంది రాజులు కూడా వచ్చి ఉండొచ్చు. ఆ రీతిగా శబారాజులు కూడా యేసుక్రీస్తు ప్రభు యొద్దకు కానుకలు తీసుకొని వస్తారని రాయబడింది. రాజులందరూ కూడా అతనికి నమస్కారం చేస్తారు. హల్లెలూయా. మన యేసుక్రీస్తు ప్రభువు మన దేవుడు ఎవరంటే ప్రతి రాజు మరి ప్రతి అధికారిగా ప్రతి దేశంపై నింపబడ్డ ప్రతి అధికారి కూడా వచ్చి నమస్కరింపదగిన గొప్ప దేవుడు మన యొక్క రాజు. నెబుకద్నెజరు సహితము కూడా దేవుడే నిజమైన దేవుడని గుర్తెరిగాడు. అది గుర్తెరిగి ఏమనుకున్నాడు? మరి ఆయన మహాత్యము కలిగిన గొప్ప దేవుడు, దేవతల్లో దేవుని వంటి దేవుడు ఎక్కడనూ లేడని నెబుకద్నెజరు సైతం కూడా సాక్ష్యం ఇచ్చిన గొప్ప దేవుడు మన యొక్క దేవుడు. అహష్వరోషు అయితేనేమి, కోరేషి అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా మన యొక్క దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నవారు. రాజులందరూ కూడా ఆయనకు నమస్కారం చేస్తారు. అన్ని జనులందరూ వచ్చి ఆయన సేవిస్తారట. మరి అన్ని జనులందరూ వచ్చి యేసుక్రీస్తు ప్రభుని సేవించాలంటే యేసుక్రీస్తు ప్రభువు మరి దేవుని కుమారుడిగా ఈ లోకంలో జన్మించవలసి ఉన్నది. అన్ని జనులందరినీ కూడా ఆయన వైపు ఆకర్షించుకోవడానికి, అన్ని జనులందరూ కూడా క్రీస్తు వైపు తిరగడానికి, అన్ని జనులందరూ కూడా సేవించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాలి. ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు ప్రాణము పెట్టాడు, తిరిగి 3వ దినాన లేచి పునరుద్ధాండ ఆరోహణై వెళ్ళాడు. తద్వారా అన్ని జనులందరూ కూడా దేవుణ్ణి చూచి సేవిస్తారని వ్రాయబడింది. ఆ లేఖనం యొక్క నెరవేర్పు ఎక్కడ చూచామంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన 2000 సంవత్సరాల నాడు మనం చూసినట్లుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా యెషయా గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనము చివరి భాగంలో, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్ననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు. హల్లెలూయా. ఇక్కడ కూడా మరి రాజులు కూడా గ్రహించి లెగుస్తారట. ఎందుకు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడని యెహోవాయే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఏర్పరచుకున్నాడని రాజులు గ్రహించి లెగుస్తారు. ప్రతి రాజ్యం ప్రపంచంలో ఎన్ని దేశాలు, దగ్గర 200 దేశాలు, ఆ 200 దేశాలు అధికారంగా క్రైస్తవ దేశాలే. ప్రతి దేశము ప్రతి రాజు కూడా ఆయనే నిజమైన దేవుడని గ్రహించి లేచారు. మరి రాజులు సహితము ఆయన నిజమైన దేవుడని గ్రహించి లేచినప్పుడు మరి ఈ యొక్క వాక్యం వింటున్న నువ్వు కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే యేసే నిజమైన దేవుడని నువ్వు కూడా గ్రహించి నీ యొక్క అవిశ్వాసంలో ఉండి తిరిగి లెగవమని దేవుడు పిలుపునిస్తున్నాడు. హల్లెలూయా. అధికారులు నీకు నమస్కారం చేస్తారట. ప్రతి అధికారి కూడా ఎవరికి నమస్కారం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు, మరి మెస్సీగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుకి నమస్కారము చేయవలసిందే. అదేవిధంగా యెషయా గ్రంథము
60వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, ఒంటెల సమూహము మిద్యాను ఎఫాయిల లేత ఒంటెలను నీ దేశము మీద వ్యాపించును. హల్లెలూయా. వారందరూ షేబా నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. హల్లెలూయా. అక్కడ జ్ఞానులు కూడా ఎక్కడ తూర్పు దేశం నుండి ఒంటెల మీద వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఒంటెల సమూహము మిద్యాను ఎఫాయిల లేత ఒంటెలు నీ దేశం మీద వ్యాపిస్తాయని రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభు మెస్సీగా ఈ లోకానికి వస్తాడు. వచ్చినప్పుడు మరి కొంతమంది మరి ఒంటెల సమూహములు ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం మీద వ్యాపిస్తాయని లేఖనము ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా తెలియజేశాడు. వారందరూ షేబా నుండి వచ్చేది. ఈ షేబా దేశము కూడా ఈ రోజుల్లో చూసినట్లయితే ఒక రకంగా మరి అరబ్ కంట్రీస్లో ఉంది. అంటే తూర్పున ఉన్న దేశంగా ఉంది. తూర్పు దేశపు జ్ఞానులు ఖచ్చితంగా యెరూషలేముకు వస్తారని ఇక్కడ వాక్యము రాయబడింది. బంగారమును ధూప ద్రవ్యమును తీసుకొని వచ్చేదరు, యెహోవా స్తోత్రమును ప్రకటించెదరు. హల్లెలూయా. ఏం తీసుకొని వచ్చారు? బంగారమును ధూప ద్రవ్యమును తీసుకొని వచ్చారు, యెహోవాకు స్తోత్రములను ప్రకటించారు. హల్లెలూయా. దేవుణ్ణి స్తోత్రించి వారి యొక్క దేశాలకు వెళ్ళి మేము 2 సంవత్సరాలు ప్రయాణమై వెళ్ళి ఇశ్రాయేలు దేశంలో మెస్సియాను కనుగొన్నాము. ఆయన యూదులకు రాజు మాత్రమే కాదు, మెస్సియా లోక రక్షకుడు అని తూర్పు దేశంలో ఉన్న అందరికీ కూడా సువార్తను యేసుక్రీస్తు ప్రభు బాలుడుగా ఉన్నప్పుడు మాత్రమే ఉన్న సమయంలోనే అక్కడ మరి వారు సువార్తను యెహోవా స్తోత్రమును ప్రకటన చేశారు. హల్లెలూయా. ఇంకొక వాక్యము మనం చూసినట్లయితే జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనంలో, యెహోవా సర్వలోకమునకు రాజయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడెను. హల్లెలూయా. జకర్యా ప్రవక్త కూడా తెలియజేస్తూ ఉన్నాడు, యెహోవా సర్వలోకమునకు రాజై ఉన్నాడని. హల్లెలూయా. మరి 2000 సంవత్సరాల నాడు ఇశ్రాయేల్ దేశంలో యోదయ బెత్లెహేములో పుట్టిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యూదులకు రాజు మాత్రమే కాదు కానీ సర్వలోకమునకు రాజై ఉన్నాడన్న సత్యాన్ని జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే తెలియజేశాడు. హల్లెలూయా. యెహోవా సర్వలోకమునకు రాజయుండును, ఆ దినంలో యెహోవా ఒక్కడే అనియు, యెహోవా ఒక్కడే, దేవుడు ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానాలు దేవుడు వ్రాసాడు చూడండి. లేఖనాల సత్యాలను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క రాత్రి కాల సమయంలో వాక్యం వింటున్న మనము మరి ఈ యొక్క జ్ఞానులు ఏ రీతిగా అయితే దేవుడిని ఆరాధించారు, అత్యానందభరితులై ఆరాధించారు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించేటప్పుడు అత్యానందభరితులై మనం ప్రభుని పరిపూర్ణంగా ఆరాధించాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆ జ్ఞానులకున్న వివేచన, జ్ఞానులకున్న ఆసక్తి, జ్ఞానులకున్న ఆశ, నిరీక్షణ మనము కూడా కలిగి ప్రభుని ఆరాధించే విషయంలో పరిపూర్ణమైన ఆనందంతో, సంతోషంతో మరి ఈ డిసెంబర్ నెలలో 25వ తారీఖు నుండి నవంబర్ 25 నుండి డిసెంబర్ 25 వరకు మాత్రమే ఆ క్రిస్మస్ ఆనందము మనలో మనము ఉంచుకుంటాం. కానీ ఆ క్రిస్మస్ ఆనందాన్ని సంవత్సరం అంతా కూడా మనము ఉంచుకోవాలి. సంవత్సరం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు పుట్టుక గురించి మనము చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన సర్వలోకమునకు రాజు అయి ఉన్నాడని, సర్వలోకాన్ని పరిపాలించడానికి లోకానికి వచ్చాడని మనము చెప్పాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి యొక్క వాక్యం వింటున్న మనము ప్రతిరోజు కూడా మరి మన యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభు పుడుతూనే ఉండాలి. ఆ పుట్టుక యొక్క నూతనత్వాన్ని అనేకులకు పరిచయం చేస్తూ ఉండాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేసి మన నిజమైన విశ్వాసంలో ముందుకు నడిపించునుగాక. ఆమెన్. ప్రభు సమాధానం మనకు తోడైండును గాక. ఆమెన్. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలయ. విన్న వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచిన ప్రభు. జ్ఞానం ఏ రీతిగా అయితే పూర్ణాత్మతో మిమ్మల్ని ఆరాధించారు, అత్యానందభరితులు ఆరాధించారు ప్రభు తండ్రి. ఎన్నో కష్టాలు పడి ప్రభు తండ్రి యేసయ్య నిన్ను కనుగొన్నారు. అదేవిధంగా తండ్రి మెస్సీని ప్రభు కనుగొంటకు సహాయం చేయండి ప్రభు. అయ్యా అదిగో ప్రభు యాకోబు బావి దగ్గర నా సమరస్త్రీ అంటుంది, నేను మెస్సీని కనుగొన్నాను, ఈయన మెస్సీ ఈయన కాడా అని ప్రభు. అయ్యా అదిగో ప్రభు నిన్ను కనుగొంటకు సహాయం చేయండి ప్రభు తండ్రి. అయ్యా మెస్సీ మీరే ప్రభు. అయ్యా అదిగో ప్రభు నీ పరిపూర్ణంగా నీ వైపు చూచి ప్రభు తండ్రి యేసయ్య ఈ యొక్క క్రిస్మస్ అయాదిగో ప్రభా దినాల్లో ప్రభా తండ్రి యేసయ్య పరిపూర్ణంగా తండ్రి నీ అందు ఆనందించి సంతోషించి ఆయా అనేకులకు ప్రభా నీ యొక్క క్రిస్మస్ సంతోషాన్ని అందించేవారుగా మమ్మల్ని ఆశీర్వదించమని తండ్రి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనములు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం.